శ్రీకృష్ణునికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇప్పటికీ దాగున్నాయి. వాటన్నిటికంటే గొప్ప మిస్టరీ ద్వారకానగరం మిస్టరీ. దీని గురించి వింటేనే ఏమో తెలియని ఒక అనుభూతి అయితే వస్తుంది. ద్వారకానగరం గురించి వినగానే మన మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ద్వారకానగరాన్ని శ్రీకృష్ణుడు తన ప్రజలు రక్షించుకోవడానికి నిర్మించాడు. ఇది చాలా అద్భుతమైన నగరం. పెద్ద పెద్ద భవనాలతో చాలా అద్భుతంగా ఉంటుందని అంటారు. సో దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ద్వారకా నగరం సమాచారం అంతా కూడా భారతం భాగవతంలో వివిధ సందర్భాల్లో తెలుపబడింది. ద్వారకా నగరం అనేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోవడం జరిగింది. ఈ ద్వారకా నగరం మునిగిపోయిన సుమారు 2500 సంవత్సరాల తర్వాత కానీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియలేదు. అది కూడా అరేబియా సముద్రంలోని పశ్చిమ తీరంలో గోమతీ నది అనేది సముద్రంలో కలిసే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉంది అనే విషయం కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా మొట్టమొదటిగా 1983లో తెలియడం జరిగింది. దీంతో సముద్రంలో బయటపడిన నగరమే ద్వారకా నగరం అని చరిత్రకారులు శాస్త్రవేత్తలు భావించారు. దీనికి సంబంధించి గుజరాత్లోని బామ్ నగర్ సముద్ర తీరంలోని అనేక ఆనవాళ్లు లభించాయి. కనుక అరేబియా సముద్రంలో కనుగొన్న ద్వారక, పురాణాల్లో వినిపించిన ద్వారక ఒకేలా ఉన్నాయి. హిందువులు పరమ పవిత్రంగా భావించే ద్వారక సముద్రంలో బయటపడిందని తెలియగానే యావత్తు ప్రపంచంలోని హిందువులు సంతోషంతో పొంగిపోయారు. ద్వారకా నగరంపై పూర్తిస్థాయి పరిశోధనలు జరిపి అక్కడ ఉండే వస్తువులను వెలికి తీయాలని కోరుకున్నారు. ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 1443 సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఒక ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 350 ఏళ్ల క్రితం నిర్మించింది. గుజరాత్ తీరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 కిలోమీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరం విస్తరించి ఉన్నట్లుగా పరిశోధకులు చెప్పారు. పరిశోధనలో బయటపడిన భవనాలకు సంబంధించిన రాతి కట్టడాలు ఫొటోస్ను ప్రపంచానికి చూపించారు. అలాగే 2001 to 2004 వరకు జరిగిన పరిశోధనలో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలు, ఆనవాళ్లు, నమ్మలేని ఆధారాలతో ఎన్నో దొరికాయి. ద్వారకా నగరాన్ని 6 విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు. ఈ నగరంలో రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, గురుకులాలు, రాజభవనాలు, పొడవైన రహదారులు, నివాస ప్రదేశాలు, ఉద్యానవనాలు ఇలా తన ప్రజలకు కావలసిన ప్రతి ఒక్కటి ఉండేలా ద్వారకా నగరాన్ని నిర్మించారు. ఈ నగరంలో అప్పట్లో 10 లక్షల మంది ప్రజలు ఉండేవారు. ఈ ద్వారకా నగరంలో ప్రకృతి కూడా చాలా అందంగా ఉండేది. కాబట్టి దీనిని భూలోక స్వర్గం అని పిలిచేవారు. ద్వారకను నాశనం చేయడానికి ఎంతోమంది ప్రయత్నించినా వారందరినీ శ్రీకృష్ణుడు ఓడించి ద్వారకా నగరాన్ని రక్షించేవాడు. కానీ ఎంత చేసినా చివరికి ఒకరి శాపం వల్ల ద్వారకా నగర పతనం స్టార్ట్ అయింది. అది ఎవరో కాదు, 100 కౌరవుల తల్లి అయిన గాంధారిది. ఈమె శ్రీకృష్ణుని శపించడం వెనుక ఒక రీజన్ ఉంది. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు దానిలో కౌరవులు పాండవుల చేతిలో ఓడిపోయారు. నిజానికి పాండవులను దగ్గరుండి నడిపించింది శ్రీకృష్ణుడు. కానీ ఈయన నేరుగా యుద్ధంలో పాల్గొనలేదు. అర్జునుడి రథాన్ని మాత్రమే నడిపారు. దీనితో శ్రీకృష్ణుడి వల్లే గాంధారి తన ఒక బిడ్డ తప్ప 99 బిడ్డలు చనిపోయారని దుఃఖంలోకి వెళ్ళిపోయింది. దీంతో శ్రీకృష్ణుడు ఆమెను పరామర్శించడానికి వెళ్ళాడు. అలా శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్ళగా కోపంతో రగిలిపోతున్న గాంధారి శ్రీకృష్ణుడిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది. నా బిడ్డల ప్రాణాన్ని రక్షించాలని ఏమాత్రం ఉన్నా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపగలిగేవాడివి, కానీ నీ వాళ్ళు ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తుంది. అందుకు శ్రీకృష్ణుడు, మాతా గాంధారి, నీ భర్త ధృతరాష్ట్రుడు హంస మరియు దానికి పుట్టిన 100 పిల్లల విషయంలో తప్పు చేశాడు. ఆ తప్పు యొక్క కర్మ ఫలితంగా ఈ జన్మలో తన కంటి చూపు కోల్పోయాడు. అదేవిధంగా తన 100 మంది బిడ్డల్ని కోల్పోయాడు. ఇది ఆయన కర్మ ఫలితం. అందుకు మరింత ఆగ్రహంతో గాంధారి, నీవు కూడా నాలాగే నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని అనగా యాదవుల్ని, ద్వారకా ప్రజల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. నీ యాదవ జాతి మొత్తం నీతోనే పోవాలి అంటూ శ్రీకృష్ణుని శపించింది. గాంధారి మహాసాధ్వీమని, ఆమె శాపం నెరవేరుతుంది అని శ్రీకృష్ణునికి తెలుసు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 3 శతాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయడం స్టార్ట్ అయింది. అలాగే శిశుపాలుని చంపినందుకు, సాల్వుని దండయాత్రలు, మునుల్ని అవమానించినందుకు యాదవ కులంలో ముసలం పుట్టి అంతఃకలహాలు పుట్టాయి. గాంధారి శాపం దాని పతనానికి ఆద్యం పోసింది. దాంతో యాదవులు పదవుల కోసం వారిలో వారే చంపుకునే వరకు వెళ్ళిపోయారు. దీంతో ద్వారకాలో మారణకాండ మొదలైంది. కళ్ళ ముందే జరుగుతున్న ఈ పతనాన్ని చూసి కూడా శ్రీకృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు. ఆ తర్వాత సముద్రుడు ద్వారకాన్ని ముంచివేస్తున్నట్లు ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు వినిపించాయి. దానితో శ్రీకృష్ణుడు అర్జునుడిని పిలిపించి
ఓడించి యాదవుల బాధ్యతను తనకి అప్పగించి శ్రీకృష్ణుడు అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ అడవిలో శ్రీకృష్ణుడు ఏకాంతంగా ఉండగా పొరపాటున ఒక వేటగాని బాణం తగిలి కృష్ణుడు తనువు చాలించాడు. ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుని అంత్యక్రియలు చేసి ద్వారకాలో మిగిలిన మహిళలు, వృద్ధులు, పిల్లలను తన రాజ్యమైన హస్తినకు తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే పిడుగులు, తోకచుక్కలు ద్వారకపై కురిశాయి. సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తూ ఉప్పెనగా మారి ద్వారకాని ముంచేసింది. ఇలా ఈ గొప్ప నగరం సముద్రంలో కలిసిపోయింది.